హైదరాబాద్ బాలనగర్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. స్థానిక నాయకులతో కలిసి వినాయక్ నగర్ కాలనీలోని గడ్డి చేను స్థలాన్ని ఆనుకుని ఉన్న నాలాన్ని పరిశీలించారు. నాలాను పరిశీలించడానికి వెళ్ల దారిని గేట్లు వేసి తాళాలు వేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టాలని అధికారుల్ని ఆదేశించారు. గేటుకు తాళం వేయడం సరికాదని, తాళాలు తీసి లోపలికి వెళ్లి నాలాను ఆక్రమణ తొలగించాలని ఆదేశించారు. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. డ్రోన్ కెమెరాతో నాలా వీడియో తీసి ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. సో దట్ ఈస్ నాట్ ద న్యాచురల్ సాయిల్, డంప్ సాయిల్. దాన్ని చూడాలి, కింద కనపడుతుంది. రెడ్డి అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా కమిషనర్ ఈ రోజు వినాయక్ నగర్ బాలనగర్ ఏరియాలో పర్యటించినట్టుగా తెలుస్తోంది. వినాయక్ నగర్ కాలనీలో అక్కడ స్థానిక నాయకులతో కలిసి గడ్డి చేను స్థలాన్ని ఆనుకొని ఉన్నటువంటి నాలాని రంగనాథ్ హైడ్రా కమిషనర్ పరిశీలించినట్టుగా తెలుస్తుంది. నాలాను పరిశీలించడానికి వెళ్లేటువంటి దారిని గేట్లు వేసి తాళాలు వేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సీరియస్ సిచ్యువేషన్ నెలకొన్నట్టుగా మాత్రం అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. గేటుకు వేసినటువంటి తాళంని పగలగొట్టాలనేది అధికారులను ఆదేశించి గేటుకు తాళం వేయడం సరికాదని, తాళాలు తీసి లోపలికి వెళ్లి నాలా ఆక్రమాలను తొలగించాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తుంది. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో నాలో వీడియో తీసి ఈ అక్రమాలను తొలగిస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ వీరికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వినాయక్ సాగర్ కాలనీలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా కబ్జా చేసి వాటిని తమ ఆక్రమణలో పెట్టుకొని ఎవరు కూడా ఇటువైపుగా రాకుండా పకడ్బందీగా కొంతమంది దుండగులు ఆ ఏరియానంతా కూడా కబ్జా చేసి అక్కడ చేను వేస్తున్నామని చెప్పి ఆ చేను పక్కన ఉన్నటువంటి నాలానంతా కూడా కబ్జా చేసి అక్కడ ఇల్లీగల్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నారంటూ కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. అధికారులు అక్కడికి చేరుకొని ఈ రోజు పరిశీలించబోతా ఉన్నారనే ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎవరైతే కబ్జాదారులు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ హైడ్రా అధికారులు గాని స్థానికులు గాని ఎవరు కూడా లోపలికి రానివ్వకుండా రోడ్లపై ఉన్నటువంటి గేట్లకు తాళాలేసి ఈ అధికారులని లోపలికి రాకుండా ప్రయత్నాలు చేశారు. అప్పటికే హైడ్రా అధికారులు దీన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిందే అంటూ కూడా ఆ గేట్లను తొలగించి ఆ గేట్లకు ఉన్నటువంటి తాళాలన్నీ కూడా పగలగొట్టేసి లోపలికి వెళ్లి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి మళ్లీ వారం రోజుల్లో దీనిపై రివ్యూ చేసి డ్రోన్ కెమెరా ద్వారా ఎంత మేరకు కబ్జాకు గురయ్యాది, ఎవరెవరు వీటిని కబ్జా చేశారు, ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారంగా ఎంత ల్యాండ్ ఉండాల్సి ఉంది, ఈ నాలా ఎంత పొడవు ఉంది, ఈ నాలా ఎక్కడి నుంచి ఎక్కడ రీచ్ అవుతుంది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా వారం రోజు క్లియర్ గా రికార్డ్స్ అన్ని బయటికి తీసి వీరిపై త్వరలో చర్యలు తీసుకుంటామంటూ ఈ కాలనీ వాసులకు రంగనాథ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సందీప్, అంటే కాలనీ వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంటే వారితో కూడా రంగనాథ్ భేటీ అయ్యే అవకాశం ఉందా? ఈ కాలనీ వాసులందరూ కూడా రంగనాథ్ అక్కడ ఉన్నటువంటి తరుణంలోనే కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాలనీ వాసుల అభిప్రాయాలు ఏంటి, కాలనీ వాసులు ఏమనుకుంటా ఉన్నారు, వీళ్ళ ఆలోచన ఏంటి, అసలు ఈ కాలనీ ఎప్పుడు ఏర్పడింది, అంతకు ముందు దీంట్లో నాలా ఎప్పటి నుంచి ఈ జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీయాల్సి ఉంటుంది. అక్కడ కాలనీని అంతా కూడా ఆక్యుపై చేసి ఈ నాలాని ఆక్రమించుకున్నారు, అక్కడ లేఅవుట్ చేశారంటూ కూడా హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందడంతో ఈ రోజు రంగనాథ్ హైడ్రా టీమ్ తో కలిసి అక్కడికి చేరుకొని ఆ ప్రాంగణాన్ని అంతా కూడా పరిశీలిస్తుండగా కొంతమంది అక్కడే ఉన్నటువంటి నివాసితులు అటువైపుగా వెళ్లనివ్వకుండా ఆ గేట్లకు తాళం వేసినట్టుగా తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో అధికారులు అక్కడ రాకుండా వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేశారు అనే దానిపై కూడా ఈ రికార్డ్స్ అన్ని కూడా తెప్పించి దీంట్లో ప్రభుత్వ భూమి ఏదైనా ఉందా, ఈ నాలాని ఎలా ఆక్రమిస్తారు, ఈ నాలా ఎన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి నాలా, ఆ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీసి త్వరలో ఎవరైతే వీటిని కబ్జాకు పాల్పడి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా దాన్ని ఎంక్రోచ్ చేశారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకొని ఈ ఏరియానంతా కూడా తిరిగి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి విధంగా మేము ముందుకు అడిగేయబోతా ఉన్నామంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేస్తూ వారికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. పాక్సాగర్ నుంచి కట్టే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు స్మోక్ ఉంది కాబట్టి ఇటు వచ్చేది. ఇది నింపేటప్పటికి ఎప్పుడైతే మీకు అది డైరెక్ట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ పోతుంది.